లిస్ట్ మెథడ్స్ కాపీ అయిందా? కాపీ అయిందమ్మా. ఎక్కడ వరకు అయింది? లిస్ట్ మెథడ్స్ మొత్తం అయిపోయినాయా? ఓన్లీ షార్ట్ అయిందా, కౌంట్ అయిందా, ఎక్కడ వరకు అయినాయి ఎగ్జాక్ట్ గా? షార్ట్ వరకు అయింది సార్. చెప్పండి, షార్ట్ దేనికి? షార్ట్ ఎలా యూజ్ అవుతుంది? లిస్ట్ ఆఫ్ షార్ట్, షార్ట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది? విన్నావా తేజ? క్లాస్ విన్నావా? రికార్డింగ్ విన్నావా? అదే తేజు, తేజ కీర్తి అండ్ తేజ, మీ ఇద్దరు రెస్పాండ్ అవ్వకపోతే క్లాస్ ఆపేస్తాను. ఎవరి విష్ క్లాస్ కావాలంటే రెస్పాండ్ అవ్వండి. మీరు క్లాస్ కాకపోయినా మీకు రికార్డింగ్ వస్తున్నారా, అవ్వట్లేదా? 2 days అవుతుంది క్లాస్ అయ్యి. ఎక్కడ వరకు అయింది, ఏమైంది, మీరు చేసినారా, ప్రాక్టీస్ చేయలేదా? లేదంటే సార్ మేము క్లాస్ గుడ్డుగా చెప్పు. పాప్ వర్క్ విన్నాం సార్. అర్థం కాలేదు. పాప్ ఉంటది కదా, ఆ, డిలీట్ పాప్, అక్కడ వరకు విన్నాం. మిగతా తినడానికి టైం సరిపోలేదా? లేదంటే వీడియో ఉంది కదా ఎప్పుడైనా వినొచ్చు అనుకున్నావా? లేదు సార్, అలా అలా అనుకున్నావు కాబట్టి సరే విని వదిలేసినాం. మిగతా కీర్తి ఎక్కడ వరకు అయింది ఎగ్జాక్ట్ గా? షార్ట్ అయిపోయింది కదా? ఎస్ సార్. చెప్పు. పాప్ ఎందుకు యూజ్ చేస్తాం? పాప్ కి రిమూవ్ డిఫరెన్స్ ఏంటి? ఏం సార్? పాప్ అండ్ రిమూవ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాప్ అండ్ రిమూవ్? చూసి చెప్పొద్దు. సార్ పాప్ లో మనము ఇండెక్సింగ్ యూజ్ చేస్తాము, రిమూవ్ లో యూజ్ చేయాలి. ఓకే. వై వి యూజ్ అపెండ్? కీర్తి, అపెండ్ ఎందుకు యూజ్ చేస్తాం? అపెండ్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకుండా క్లాసెస్ అయితే ఏం యూజ్ ఉండదు. రేపు మొత్తం అడుగుతాను మళ్ళీ క్లాస్. రేపు మొత్తం క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చెప్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. అలా క్లాస్ స్టార్ట్ చేయండి రేపు. సో ప్రాక్టీస్ చేసి రండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, మీకు షార్ట్ వరకు చెప్తాను. నెక్స్ట్ షార్టెడ్ చెప్పాలి. షార్ట్ కి షార్టెడ్ డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ చూడండి, షార్ట్ చేసిన మనకి అసెండింగ్ ఆర్డర్ లోనే వస్తుంది. షార్టెడ్ ఆఫ్ లిస్ట్ అని చేసినా సరే మనకి అసెండింగ్ ఆర్డర్ లోనే వస్తుంది. ఎందుకని? ఆ డిఫరెన్స్ ఏంటి ఆ రెండింటికి? షార్ట్ కి షార్టెడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, షార్ట్ మెథడ్ యూజ్ చేస్తే మనం అసెండింగ్ ఆర్డర్ లోనే వస్తుంది. ఇక్కడ చూడండి, షార్ట్ ఆఫ్ అని రాస్తాం డేటా ఇచ్చేసి. ఇలా రాసినా మనకి అసెండింగ్ ఆర్డర్ లోనే వస్తుంది. కిందకి వెళ్ళినాక షార్టెడ్ అని ఉంటుంది అనమాట. చూసినారా షార్టెడ్ అని? ఇది మనకి డేటా అనేది అసెండింగ్ ఆర్డర్ లోనే వస్తుంది. కానీ షార్ట్ కి షార్టెడ్ డిఫరెన్స్ ఏంటంటే, షార్ట్ లో మనకి డేటా స్టోర్ అవుతుంది అనమాట. మనం ఏదైతే డేటా వర్క్ చేస్తున్నామో ఆ డేటా అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది. కానీ షార్టర్ లో ఏంటంటే, జస్ట్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్, ఇట్ విల్ నాట్ స్టోర్ ది వాల్యూ, జస్ట్ ఇట్ డిస్ప్లేస్ ది అవుట్పుట్ అనమాట. మనకి అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, కానీ అది స్టోర్ అవ్వదు అనమాట షార్టెడ్ లో. చూడండి, ఇక్కడ నేను డేటా అనేది ప్రింట్ చేసినాను, షార్టెడ్ లో ప్రింట్ అయింది. కానీ లిస్ట్ చెక్ చేసినప్పుడు చూడండి, మెయిన్ మనది ఏదైతే డేటా ఉందో ఆ డేటానే వస్తుంది. ఎందుకంటే ఓన్లీ మనకి షార్టెడ్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది, బట్ స్టోర్ అవ్వదు అనమాట. ఓకేనా? అర్థమవుతుందండి డిఫరెన్స్ షార్ట్ కి షార్టెడ్ కి? మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇది. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షార్టెడ్ అండ్ షార్టెడ్ మెథడ్ అని అడుగుతారు. అర్థమవుతుంది? మెయిన్ డిఫరెన్స్ ఏంటండి, మనం షార్ట్ లో డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం, షార్టెడ్ లో మనకు ఓన్లీ డిస్ప్లే అవుతుంది, డేటా అనేది స్టోర్ అవ్వదు. అర్థమవుతుందా?
ఓకే సార్. నెక్స్ట్ ఫోన్ క్లోజ్ చేయండి మేడం. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి లిస్ట్ కౌంట్ ఆఫ్ అని ఉంది. నెక్స్ట్ అండి కౌంట్ చూడండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ ఇన్ ఏ లిస్ట్. ఏంటండి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఆఫ్ లిస్ట్ అంటున్నారు. చూడండి ఇక్కడ కౌంట్ ఆఫ్ 5 అన్నారు. ఏమొస్తుందండి ఇప్పుడు? కౌంట్ ఆఫ్ 5 చూడండి సార్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 5 అనేది డేటాలో అన్ని వాల్యూ మనకు వస్తుంది. ఇప్పుడు 5 అనేది ఎన్నిసార్లు ఉంటే అన్ని సార్లు మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి 3 ఎన్నిసార్లు ఉంది? 3 2 సార్. ఎన్నిసార్లు? 2. కీర్తి రెస్పాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ 1 3. 3. నైస్. నెక్స్ట్ చూడండి కాపీలో ఏంటంటే మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. షాలో కాపీ, డీప్ కాపీ. ఇది చాలా ఇంపార్టెంట్. కీర్తి ఉన్నావా? ఎస్ సార్. చాలా ఇంపార్టెంట్ వినండి. షాలో కాపీ, డీప్ కాపీ అని 2 ఉంటాయి అనమాట. షాలో కాపీ ఏంటంటే చూడండి ఒకసారి వాట్ ఎవర్ చేంజెస్ మేడ్ ఇన్ ది కాపీడ్ ఆబ్జెక్ట్. మనం ఏదైతే కాపీడ్ ఆబ్జెక్ట్ లో డేటాని చేంజ్ చేస్తామో అది మెయిన్ ఆబ్జెక్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? దాన్ని షాలో కాపీ అంటారు. ఇక్కడ చూడండి L1 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1 2 3 తీసుకున్నాను. L2 ఏం చేసినాను? L1 కి ఈక్వల్ చేసినాను. ఇప్పుడు మనకి L1 అనేది ఒరిజినల్ ఆబ్జెక్ట్ అవుతుంది, L2 అనేది డూప్లికేట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుందండి? డూప్లికేట్ మీన్స్ కాపీడ్ ఆబ్జెక్ట్. ఎందుకంటే మనం 1 లో ఉన్నది 2 లో కాపీ చేసినాం కాబట్టి. ఓకేనా? L2 డాట్ అపెండ్ ఆఫ్ 4 అన్నాను. ఇప్పుడు L2 ఎక్కడ అపెండ్ 1 2 అవుతుందండి? 3 1 2 3 4 వస్తుంది అవుట్పుట్. L2 లో మనకి అపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 అనేది ఓన్లీ మనకి L2 లో వచ్చింది అనుకోండి మనకు ప్రాబ్లం ఉండదు. కానీ మనకి L2 లో ఏదైతే కాపీడ్ ఆబ్జెక్ట్ అనుకున్నామో ఆ కాపీడ్ ఆబ్జెక్ట్ లో చేంజ్ అయింది మనకి మెయిన్ ఆబ్జెక్ట్ లో కూడా చేంజ్ అవుతుంది. దాన్నే షాలో కాపీ అంటారు. ఓకేనా? చూడండి ఇక్కడ యాక్చువల్లీ నేను డేటా చేంజ్ చేసింది ఎక్కడండి? L2 లో, L2 లో చేసినాను. కానీ అది ఎక్కడ చేంజ్ అయింది? L1 లో కూడా. L1 లో కూడా చేంజ్ అయింది. దాన్ని షాలో కాపీ అంటారు. ఓకేనా? మనం ఏదైతే కాపీడ్ ఆబ్జెక్ట్ లో డేటా చేంజ్ చేసినామో అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో కూడా చేంజ్ అయితే దాన్ని షాలో కాపీ అంటారు. వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మీరిద్దరే ఉన్నారు. వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. సార్ వేరే వాళ్ళ వాయిస్ వినిపించింది నాకు ఇందాక. ఏమో సార్. నెక్స్ట్ చూడండి ఏంటంటే నెక్స్ట్ డీప్ కాపీ ఆర్ కార్బన్ కాపీ. దీంట్లో ఏమవుతుందంటే మనం ఏమైతే చేంజెస్ చేస్తున్నామో కాపీడ్ ఆబ్జెక్ట్ లో అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో కూడా చేంజ్ అవుతుంది. అర్థమవుతుంది? ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ చేస్తామో అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపదు అనమాట. చాలా కాపీలు ఏం చేస్తుంది? మనం ఏదైతే కాపీడ్ ఆబ్జెక్ట్ లో డేటా చేంజ్ చేస్తున్నామో అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో కూడా చేంజ్ అవుతుంది. దాన్ని షాలో కాపీ అంటారు. కానీ డీప్ కాపీకి ఏమవుతుందండి? మనం ఏదైతే చేంజెస్ కాపీడ్ ఆబ్జెక్ట్ లో చేస్తామో అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో ఎటువంటి చేంజెస్ జరగదు అనమాట. రిఫ్లెక్షన్ అనేది ఏమి ఉండదు. చూడండి ఇక్కడ L1 లిస్ట్ ఆఫ్ 1 2 3 తీసుకున్నాం. L2 డాట్ L1 చేసినాను. ఇక్కడ L2 లో అపెండ్ చేసినాను. కానీ మెయిన్ డేటాలో ఇక్కడ మనకు చేంజ్ అయిందో చూడండి ఒకసారి. చూడండి ఓన్లీ కాపీడ్ ఆబ్జెక్ట్ లోనే అపెండ్ అయింది వాల్యూ. మనకి మెయిన్ ఆబ్జెక్ట్ లో ఏమన్నా అపెండ్ అయిందా వాల్యూ? ఏమన్నా చేంజెస్ జరిగినాయా? జరగలే లేదు అనమాట. సార్. ఇవి రాసుకోండి సార్. ఓకే సార్. बेसो बादल नरकारा है ये तो मेरा जीवन चलता మ్యూట్ చేసుకొని సాంగ్స్ పాడుకోమా. है. सॉरी सर.
రేషన్కి వెళ్ళినావా ఫంక్షన్కి? ఎట్టి తిన్నావా? మీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళా వాళ్ళే రాలేదా? వీళ్ళు రాలేదా? సెట్. మ్యాచ్ బాగా జరిగిందా ప్రశాంత్? మంచిగా సూపర్ జరిగిందా? కోహ్లీ సెంచరీ చేసిందా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నోట్స్ ఒకసారి ఓపెన్ చేయమ్మా దేవేంద్ర. ఓపెన్ చేయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సెంచరీ వేస్తారుగా ముందు నోట్స్ ఓపెన్ చేయండి. నేను చెప్తానమ్మా నోట్స్ ఓపెన్ చేయి. మ్యాచ్లు అయితే సెంచరీలు కొట్టినారంట. సెంచరీలు ఇండెక్స్ డేటాలు ఏమేమి ఉన్నాయి సార్? ఎన్ని ఉన్నాయి? 0, 1, 2, 3 తీసుకున్నాం. నీకు 4 యాన్యువల్స్ వచ్చింది. తమ్ముడు తీసుకుంది ఇవి ఎలా తీసుకుంటది? కాలం నేమ్స్ కన్సిడర్ చేసుకుంటుంది కదా. ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ వెళ్ళిపోయింది కదా. నువ్వు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు తీసుకోవచ్చు. లేని ఎక్కడి నుంచి వస్తాయి? అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాయాల పెండింగ్ వరకు ఉంచుకొని మ్యాచ్ సార్ చూస్తారా? స్క్రోల్ చేయరా? మ్యాచ్ చూస్తాయినా రాయొచ్చుగా. నీ టైం రాలా ఇంకా. నీకు ఆఫ్టర్నూన్ ప్రాజెక్ట్ అసలు ఏం చెప్పకపోని అప్పుడు చదువుతాను నీ ఎవరు. రపరపలు ఆడిపోద్ది ఇవాళ. అమ్మాయి వస్తుంది గీత రానన్నదా? ఏ మీరు ఫంక్షన్లో చేసుకోవడం ఇక రారు. మీరు ఇన్స్టిట్యూట్ కూడా రాను, క్లాస్ కూడా జరగను. చెప్పు సార్ ఏంటి? నేను రాత్రి వెళ్ళిపోదాం. కమ్యూనికేషన్ క్లాస్ ప్రత్యేక ఫోన్ చేసి అడిగి వస్తావు కానీ మా క్లాసులకి అయితే రావా? ఇప్పుడు అటువంటి ఏ టైంకి రావాలి? నువ్వు హాస్టల్ ఉండేది. నువ్వు 9కి నాకు రేపు నుంచి మండే 9 గాని రాలేదనుకో నువ్వు క్లాస్ జరగదు. నీకు ఇంకా ఏ క్లాసు జరగదు. 9కి నువ్వు రావాలి అంతే. లేకపోతే సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. అర్థమైందా? హాస్టల్ అయ్యి రావడానికి ఏమబ్బా వేరే దగ్గర నుంచి డైలీ కారణం ఉంటుంది నీకు ఏదో ఒకటి. కమ్యూనికేషన్ క్లాస్కి మాత్రం ఫోన్ చేసి వస్తావు. క్లాస్ మాత్రం ఉందా లేదని కూడా అడగవు. వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? తెచ్చి కూర్చొని ప్రాక్టీస్ చేయి. టేబుల్ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తావా? చేసుకోబో. చూసినావా ఆయన హరిప్రసాద్? చూసినావా? మరి ఇష్టమైన ఏంటో క్వశ్చన్స్ అయినా రాసినావా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాసినావు కదా. అవసరంలో మీ క్లాస్లో వస్తా. నీకు ఇచ్చాను కదా వర్క్ కంప్లీట్ గా. మ్యాచ్ బాగా జరిగిందా తేజ? వాలీబాల్ మ్యాచ్ పక్కనే కలిసి చూసారా? కలిసి చూసారా? నేనేదా ఎవరు బాగా ఆడారు నిన్న? చూసినా కదా. సోనికమ్మ నిన్న ఫంక్షన్కి వెళ్ళింది. మేడం
సార్ మూవ్ చేయండి. చేయలేవా? నీ వల్ల కదా నిద్రపో మరి, ఇంకెందుకు ప్రాజెక్ట్ నీకు. నాకేం అవసరం, నువ్వు రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి నువ్వు చేసుకుంటున్నావు, నా కోసం చేస్తున్నావు ఏంటి? 3 days నుంచి 4 days నుంచి నీకు ఒక ప్రాజెక్ట్ రావట్లే. బెస్ట్ చూసుకో. నేను చెప్పాను కదా ట్రెండింగ్ టాపిక్ తీసుకోమని. ట్రెండింగ్ టాపిక్ ఏమీ దొరకట్లే. అసలు ఈ ప్రపంచంలో ట్రెండింగ్ అయ్యే ఏమీ లేవా చెప్పు. అవుతానేమా? అలానే అనిపిస్తే దాంట్లో బెస్ట్ చూసుకో సార్. నీకు ప్రాజెక్ట్ ఇచ్చినాను, నీకు మొన్న నా 9 ప్రాజెక్టులు ఏమో చూపించినా, నాకు ఏది నచ్చలేదు నీ ప్రాజెక్టులు. నీకు నచ్చింది చేస్తా అన్నావు ఏదో, ఏందేట ఎలక్ట్రిక్ వెహికల్సా, ప్రిడిక్షన్, సేల్స్ ప్రిడిక్షన్ సంథింగ్ ఏదో కదా. స్టార్ట్అప్స్ బెస్టే కదా. దాని మీద ఇవాళ తీసుకొచ్చి ఓల్డ్ ప్రాజెక్టే ఉంటాయి సార్. మరి స్టార్ట్అప్స్ అన్ని ఎప్పుడు ఓల్డ్ ఉంటాయా? కొత్తగా స్టార్ట్ అవ్వా? ఏం చెప్తావు మరి మనకి? నాకు తెలీదు. 2 o'clock క్లాస్, 3 o'clock క్లాస్కి వచ్చేసరికి నువ్వు ప్రాజెక్ట్ డిసైడ్ అయ్యి దాని మీద వర్క్ చేస్తా ఉండాలి. అసలు ఏమీ లేకుండా ఇంకా ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా నువ్వు చేయకుండా వాళ్ళు వచ్చి ఆ ప్రాజెక్ట్ నచ్చలేదంటే అది నేను ఇచ్చినానా నువ్వు తీసుకున్నావా? ప్రాజెక్ట్ చేయాలా వద్దా? రెజ్యూమ్ లో పెట్టుకునే ప్రాజెక్ట్, అనాలిసిస్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని చూడండి అని చెప్పిన. అమ్మాయి దొరికింది, నీకు ఎందుకు దొరకదా? ఆమె డేటా ఉంది చేస్తుంది, ఆమె డేటాలో ఉంది కదా, నీకు కూడా ఎత్తుకు దొరుకుతుంది. ఆమె డీప్ సీక్ మీద ఎత్తుకింది, నువ్వు ఏఐ మీద ఎత్తుకు. డిఫరెంట్ ఉన్నాయి మనకి వాడుకునేది. చాట్ జీపీటీలు, బోర్డు జీపీటీలు ప్రీవియస్ గా తీసుకుని దాని అనాలిసిసే కదా నువ్వు చేయాల్సింది. అది పెరుగుతుందా తగ్గుతుందా దాని యొక్క యూజ్ వరల్డ్ వైజ్. డీప్ సీక్ వచ్చినాక అది పడిపోయిందా లేచిందా? అమ్మాయి డీప్ సీక్ మీద చేస్తుంది. చాట్ జీపీటీకి డీప్ సీక్ కంపేర్ చేయి, 2 డేటా తీసుకొని. అదే మరి చెప్తున్నా నేను. డీప్ సీక్ ఏదో డేటా చూపించింది, నేను మొత్తం ఏమనలే. ఇచ్చిన సెలెక్ట్ 5 ఇచ్చిన 5 టాప్ 5 తీసుకుంటా అంటే మీకు నచ్చింది, దాంట్లో నేను ఒకటి ఇస్తా అని చెప్పిన. డీప్ సీక్ ఇచ్చిన. ఆమె వాళ్ళ ప్రాజెక్ట్ చేసుకొని రావాలి. అది నెక్స్ట్ మీరే చేయాల్సిందే. టైం ఉందిలే మీకు ఇంకొక మంత్. ప్రాజెక్ట్ విషయంలో సరదా వద్దు, చేయాలి సార్. లేదంటే ఏమవుతుంది? రావద్దు అసలు. నాకు 1 గంట క్లాస్ అయినా మిగులుతుంది, వేరే వాళ్ళ చెప్పుకోవచ్చు. ఎవరెవరు వేస్తారు మరి? రాస్తావా? గ్రూప్ డిస్కషన్ పెడితే నోరు ఒక్కడికి మెదగట్లే మళ్ళీ. సెమినార్ అనే బోర్డు మీద 4 అక్షరాలు రాసి వస్తున్నారు.
ఫెస్టివల్ రోజు కూడా మీకు క్లాస్ జరుగుతుంది, సెలవు ఉన్నా లేకపోయినా సరే రావాల్సిందే. రావాలి, వస్తారా రారా అని అడగట్లా, రావాలి. ఫెస్టివల్ సెలవు తీసుకుంటావా నువ్వు? సార్ మూవ్ చేయండి. నైట్ అంతా జాగారం చేయండి, పర్లా. మార్నింగ్ నెక్స్ట్ క్లాస్ రావాల్సిందే, పోకపోయినా సార్. బీపీ డౌన్. నెక్స్ట్ చూడండి సార్, రాసినారా? రాష్ట్రం సార్. నెక్స్ట్ చూడండి, కపుల్స్. నెక్స్ట్ ఏంటండి? కపుల్స్. గౌతమి ఏంటి సార్? గౌతమి ఇంకా తగ్గలేదా హెల్త్ ఇష్యూ? ఒకసారి అప్డేట్ తెలుసుకోబోయా. చూడండి నెక్స్ట్ కపుల్స్ అండి. కపుల్స్ ఎందుకు యూజ్ అండి? కపుల్స్ వాళ్ళు యూజ్ ఏంటి అసలు మనకి? అసలు కపుల్కి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? చూడండి సార్, కపుల్కి లిస్ట్ కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కపుల్ ఎలా లిస్ట్ ఎలా వర్క్ అవుతుందో కపుల్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఇమ్యూటబుల్. కపుల్ అనేది ఇమ్యూటబుల్, అంతే. వర్కింగ్ మొత్తం సేమ్ ఉంటది. లిస్ట్ లో వచ్చేసి మనం అవును సార్. డేటాని చేంజ్ చేయగలుగుతాం. కపుల్లో ఏంటంటే మనం ఎటువంటి డేటాని చేంజ్ చేయలేమన్నమాట. అర్థమవుతున్నా? డేటా అనేది ఇమ్యూటబుల్. వెన్ కంపేర్ టు లిస్ట్, కపుల్ అనేది కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటది అనమాట. వై? ఎందుకంటే మనం లిస్ట్ లో చేంజెస్ చేయడం వల్ల అది ఎప్పుడు రిటర్న్ రీచెక్ చేసుకోవాలి డేటా. కానీ కపుల్లో మనం అలా చేస్తామా? మన కపుల్లో ఏంటంటే డేటా అనేది చేంజెస్ చేయము. అర్థమవుతున్నా? టైం ఎంత సార్? అర్థమైంది. 9కి రాలేదనుకో రేపు రామా. చూడండి, tuple is similar to list except tuple are immutable, which means we cannot change the elements of a tuple once assigned. ఏంటండి, మనం ఒకసారి డేటాకి అసైన్ చేసినాము, కొంత ఐటమ్ డేటా అనేది తీసుకున్నాము అంటే అది మనం చేంజ్ చేయలేము అనమాట. వై? మనకి టపుల్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి. అర్థమవుతుందా? లిస్ట్ టపుల్ సిమిలర్ అనమాట. వై? బికాజ్ మనకి లిస్ట్ లో ఎలా డేటా తీసుకుంటామో టపుల్లో కూడా అలానే డేటా తీసుకుంటాం. కాకపోతే టపుల్కి వచ్చేసి ఇమ్యూటబుల్ అవుతుంది అనమాట. ఇమ్యూటబుల్ అంటే ఏంటండి, మనం డేటాని చేంజ్ చేయలేము అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, వెన్ వీ డూ నాట్ వాంట్ టు చేంజ్ ద డేటా ఓవర్ టైమ్, టపుల్ ఈజ్ ప్రిఫర్డ్ డేటా టైప్. ఏమంటున్నారండి, మనం ప్రతిసారి డేటా చేంజ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు మనం లిస్ట్ కంటే కూడా టపుల్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. వై? బికాజ్ మనకి టపుల్ అనేది వెన్ కంపేర్ టు లిస్ట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఇటరేటింగ్ ఓవర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ టపుల్ ఈజ్ ఫాస్టర్ కంపేర్ టు ది ఇటరేటింగ్ ఓవర్ ఏ లిస్ట్. ఇటరేట్ అవుతుంది అంటే ఏంటి, మనం ప్రతిసారి రీరన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ లిస్ట్ ఆఫ్ డేటా తీసుకున్నాం, దాంట్లో డిఫరెంట్ మనం ఏం చేస్తున్నాం, అపెండ్ చేస్తున్నాం, ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం, ఇలా డిఫరెంట్ చేస్తాం అనమాట. చేసినప్పుడు మళ్ళీ కొత్త డేటా యాడ్ అవటము, లేదంటే ఉన్న డేటాలో వేరే వాల్యూ రావటం, ఇలా డిఫరెంట్ అవుతుంది. దీనివల్ల ఏంటి, అది ఎగ్జిక్యూషన్ అనేది సమ్ టైం తీసుకుంటుంది అనమాట. ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎక్కువ తీసుకుంటుంది వెన్ కంపేర్ టు టపుల్. టపుల్ ఏంటి, మనకి డేటా అనేది చేంజ్ ఏమి ఉండదు. మనం ఎన్నిసార్లు రన్ చేసినా అదే రన్ అవుతుంది, చేంజెస్ ఉండవు కాబట్టి స్పీడ్ గా ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమైందండి టపుల్ కి లిస్ట్ కి డిఫరెన్స్? ఎస్ సార్. అర్థమైంది. సార్ నెక్స్ట్ చూడండి, టపుల్ చూడండి. ఎంటీ టపుల్ ఎలా తీసుకుంటాము? ఎంటీ పెరాన్సిస్ కానీ ఆర్ఎల్స్ టపుల్ ఆఫ్ అని కానీ. అర్థమవుతుందా? ఎంటీ పెరాన్సిస్ కానీ టపుల్ ఆఫ్ కానీ తీసుకుంటాం. లిస్ట్ లో ఎలా తీసుకుంటామండి? లిస్ట్ లో ఎలా తీసుకుంటాం? లిస్ట్ ఆఫ్ అండి. లిస్ట్ ఆఫ్ కానీ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ తీసుకుంటాం. టపుల్కి వచ్చేసరికి ఎంటీ పెరాన్సిస్ కానీ టపుల్ ఆఫ్ అని కానీ తీసుకుంటాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్ ఏంటిది, టపుల్ ఈజ్ హెట్రోజీనియస్ అన్నారు. టపుల్ అనేది హెట్రోజీనియస్ అంటే ఏంటండి? హెట్రోజీనియస్ అంటే ఏంటి? ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్ని ఎన్ని డేటా టైప్ ఆఫ్ డేటాని మనం టపుల్లో తీసుకోవచ్చు అనమాట. దాన్ని హెట్రోజీనియస్ అంటారు. లిస్ట్ కూడా మనకి హెట్రోజీనియస్. అర్థమవుతుందా? చూడండి, నెక్స్ట్ టపుల్ చూడండి ఒకసారి. టపుల్ ఆఫ్ డేటా తీసుకున్నాము.
చూడండి, నెక్స్ట్ టప్పులు అంటే టప్పులు టప్పులు అనమాట. ఒక టప్పుల లోపల మెయిన్ టప్పుల్లో మళ్ళీ మనకి ఇంకో టప్పులు ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని నెక్స్ట్ టప్పులు అంటారు. అంటే సబ్ టప్పులు అనమాట. అర్థమవుతుందా? లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉంటే మనం నెక్స్ట్ లిస్ట్ ఎలా అంటున్నామో టప్పుల లోపల ఇంకొక టప్పులు ఉంటే మనకి నెక్స్ట్ టప్పులు అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇండెక్సింగ్. టప్పుల్ ఇండెక్సింగ్ చూడండి. చెప్పండి, అవుట్పుట్ చెప్పండి. ఇండెక్సింగ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. స్పీడ్ గా చెప్పాలి. 0 సార్. జీరోనా? కపుల్ ఆఫ్ జీరో అంటే ఎంత వస్తుంది మేడం? తేజ, తేజ, సార్ అవుట్పుట్ టపుల్ ఇండెక్సింగ్ సార్. ఆల్రెడీ డేటా ఇక్కడ ఉంది. దీంట్లో కపుల్ ఆఫ్ జీరో అన్నారు. అవును సార్. అవుట్పుట్ ఏమొస్తుంది? ఐషు వస్తుంది సార్. ఐషు. నెక్స్ట్ నెక్స్ట్ అండి అవుట్పుట్. ఇండెక్సింగ్ విన్నారు కదా అంతా క్లాస్. తేజ మీరు విన్నారు కదా క్లాస్. అవును సార్. మరి అవుట్పుట్ చెప్పడానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు మీరు? ప్రాక్టీస్ చేయకపోతే ఎలానే ఉంటుంది తేజ. చేస్తాను సార్. అంటే నాకు సాటర్డే రోజు ఫ్రైడే రోజు సిజిఐ ఇంటర్వ్యూ ఉండే. ఇది ఎప్పుడో జరిగిన క్లాస్ అమ్మా, ఇప్పుడు కాదు. అవును సార్. నీకు జరిగి 2 వీక్స్ అవుతున్నది. చెప్పండి. ఇండెక్సింగ్ ఆల్రెడీ మీకు ప్రతి దాంట్లో స్ట్రింగ్స్ నుంచి ఇండెక్సింగ్ జరుగుతుంది. స్ట్రింగ్స్ లో జరిగింది, లిస్ట్ లో జరిగింది. టప్పుల్లోకి వచ్చిన ఆన్సర్ చెప్పకపోతే ఎలా మీరు? 99, 22, 33 సార్. ఆ, 1 మీకు అన్ని ఎగ్జాంపుల్స్ 22. చెప్పడం కూడా వేస్ట్. 22 ఏదో నమ్మా. దానికి థర్డ్ దానికి వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసి చెప్పొద్దు మేడం, ఆన్సర్ చెప్పండి. సార్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు సార్. ఎగ్జిక్యూట్ చేయకపోతే చెప్పండి. ఎగ్జిక్యూట్ చేసేట్లయితే రన్ చేస్తాను, చూసుకోండి మీరు. తేజ మీకు 3 క్లాసెస్ చెప్పిన తేజ, 100. ఇండెక్సింగ్ స్లైసింగ్. 1 అవర్ క్లాస్ మొత్తం మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను నేను. సార్ 50 సార్. సారీ 100 సార్. ఫైవ్ ఆఫ్ 1. మీకు నచ్చితే చేశారు. తెలియదు, నాకెలా తెలుస్తుంది? నేను చెక్ చేసుకోమన్నాను. ఏం అడుగుతున్నారు అసలు అక్కడ? డిస్క్రిప్షన్ చూసినావా? సార్ 100 సార్. 100 సార్. నెక్స్ట్ 100 సార్. నైస్. నెక్స్ట్ స్లైసింగ్ చూడండి. సేమ్ మళ్ళీ డేటా ఉంది. చెప్పండి ఇప్పుడు.
సార్ ఐషు 25.0 సార్ ఫస్ట్ ది. నెక్స్ట్ 25.0 1 + 2j సార్. ఇంకోటి ట్రూ. నెక్స్ట్ 2 50 100 సార్. 99 22 33. ఓకే నెక్స్ట్ 25.0 1 + 2j సార్. నెక్స్ట్ కూడా చెప్పండి మేడం. మైట్ ఆఫ్ లాబ్ లిస్ట్ డేటా ఇచ్చినారు, ఏమొస్తుంది అవుట్పుట్? సార్ ఇది నాకు తెలియదు సార్, ఈ క్లాస్లో లేను. ఇండెక్సింగ్ మేడం, అది క్లాస్ లో లేకపోవడం ఏంటమ్మా? వినలేదు సార్ నేను ఇది. ఏది లేదు? ఇప్పటివరకు నువ్వు చెప్పిన ఆన్సర్లే మేడం ఇది కూడా. చూడండి, 0 పొజిషన్ లో ఏముంది? 1 ఉంది, అదే కదా. నాకు తెలిసి నువ్వు రన్ చేసినావు అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ డిలీట్ మై టపుల్ ఆఫ్ 0 అన్నాను. మై టపుల్ ఆఫ్ 0 అంటే మనం లిస్ట్ ఇమ్యూటబుల్ అని చెప్పుకున్నాం. ఎస్ఆర్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ అన్నాం, మనం డేటాని చేంజెస్ చేయలేమన్నాం. నేనేమంటున్నాను, 0 పొజిషన్ లో ఉన్నదాన్ని డిలీట్ చేస్తున్నాను. పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. సో ఎర్రర్ వచ్చింది అనమాట. మై టపుల్ ఆఫ్ 0 = 10 తీసుకున్నాను. ఇక్కడ ఏమంటున్నారు, 0 పొజిషన్ లో 10 పెట్టమంటున్నారు. అవుతుందా? అవ్వదు. వై? బికాస్ మనకి చేంజెస్ అనేవి జరగవు. డిలీట్ మై టపుల్ అంటున్నారు, డిలీట్ అవుతుందా? అవుతుంది అనమాట. వై? బికాస్ మనం టపుల్లో ఉన్న డేటాని ఏం డిలీట్ చేయట్లేదు, మై టపుల్ అనే ఆబ్జెక్ట్ మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఓవరాల్ గా డిలీట్ అవుతుంది, కానీ డేటాని మాత్రం మనం చేంజెస్ చేయలేము అనమాట. చూడండి, ఎందుకంటే మనకి మై టపుల్ అనేది డిలీట్ అయిపోయింది, అందుకని నేమ్ ఎర్రర్ వచ్చింది మనకి. ఓకేనా? రాసుకోండి మేడం, నోట్స్ రాయండి.